హలో అందరికీ వెల్కమ్ టు హోమ్ ప్లేట్ డిలైట్స్. ఈ ఛానల్కి మీరు కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మన హోమ్ ప్లేట్ డిలైట్స్లో ఒక చాలా స్పెషల్ కర్రీ చేయబోతున్నాం. అదే క్యాషూ గావా కర్రీ. ఇది కొత్తగా ఇంట్రెస్టింగ్గా డెలిషియస్గా ఉంటుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫ్రెష్ గావా ప్యూరీ, క్యాషూస్, ఆనియన్స్, టమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్, కసూరి మేతి, గరం మసాలా, సాల్ట్, షుగర్, ఆయిల్, వాటర్, ఫ్రెష్ కొరియాండర్ తీసుకోండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బేస్ ప్రిపేర్ చేసుకుందాం. బేస్ కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ యాడ్ చేయండి. దీన్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేసుకోండి. రా స్మెల్ పోయే వరకు కుక్ చేయాలి. తర్వాత మాత్రమే టమాటోస్ యాడ్ చేసి సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయండి. ఫ్రెష్ గావా ప్యూరీ యాడ్ చేయండి. గావా స్వీట్ టేస్ట్ గ్రేవీకి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తుంది. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో 5 to 7 minutes కుక్ చేయండి. గావా ఫ్లేవర్తోనే కర్రీ చాలా యూనిక్ అండ్ టేస్టీ అవుతుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ క్యాషూ పేస్ట్ ప్రిపేర్ చేసుకోండి. క్యాషూస్ని మిక్సీలో బ్లెండ్ చేసి ఈ పేస్ట్ కర్రీలో యాడ్ చేయండి అండ్ మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇప్పుడు కసూరి మేతి, గరం మసాలా, షుగర్ని యాడ్ చేయండి. కర్రీకి రిచ్ టెక్స్చర్ని ఇస్తుంది. చూడండి, క్యాషూ గావా కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేయాలంటే హాట్ స్టీమ్డ్ రైస్ ఆర్ బటర్ నాన్తో సర్వ్ చేయండి. ట్రై చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్స్ కమెంట్స్లో రాయండి. ఇంకా స్పెషల్ రెసిపీతో కలుద్దాం. స్టే ట్యూన్ టు హోమ్ ప్లేట్ డిలైట్.